ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తారు మీరు సెట్, బట్ ఇవాళ మీడియా అందరూ కూడా వచ్చి సెట్ చూసి రాగానే అందరూ చాలా భారీగా సెట్ వేశారు, ఇందులో ఏం చేశారు అంటే అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బట్ అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్గా ఉంది. ఆల్రెడీ ధనుష్ గారు మొత్తం టీం గురించి మొత్తం చెప్పారు, టీమ్ క్వాలిటీస్ అని చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. ఒకటండి, చాలా రోజుల నుంచి జరుగుతున్న సినిమా ఇది. టీం చాలా ప్యాషన్తో వర్క్ చేసిన టీం ఇది. ఈ టీంతో నేను వర్క్ చేయడం నాకు నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ టైం అంటే జనరల్గా ఇన్ని రోజుల తర్వాత లాస్ట్లో ఇంత భారీ సెట్ వేయడం అనేది కొంచెం టఫ్ అండి ఎనీ మూవీకి. ఎందుకంటే సెట్లన్నీ స్టార్టింగ్లో వేస్తారనమాట, బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది లాస్ట్లోని. బట్ ఈ సెట్ ఇంత బ్రహ్మాండంగా రావడానికి 3 పర్సన్స్ మెయిన్ రీజన్ అండి. ఒకటి సుప్రియ గారు, అంటే సుప్రియ గారు ఎవ్రీ డీటెయిలింగ్ అండి, ఈ సాంగ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పడం ఒకటి అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే భీమ్స్ గారు అండి. భీమ్స్ గారి సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ సాంగ్ వింటే ఎవరికైనా సరే ఒక మంచి సెట్ బిల్డ్ చేయాలి అంటే సాంగ్ అనేది రిపీట్ వస్తూ ఉంటుంది కాబట్టి అది జనాలకి ఎక్కువ రీచ్ అవుద్ది. కాబట్టి ఆ సెట్ కూడా అందరికీ హెల్ప్ అవ్వాలి స్టోరీకి అని చెప్పి పనిచేసాము. ఇంకోటి 3 ఏంటంటే శేషు గారు దీంట్లో స్టెప్స్ వేస్తున్నారని చెప్పారండి నాకు. అంటే ఇప్పుడు వరకు శేష్ గారు ఇంతవరకు ఏ మూవీలో స్టెప్స్ వేయలేదు, ఈ సాంగ్లో స్టెప్స్ ప్లాన్ చేస్తున్నారు అని మాస్టర్ చెప్పారు, రిహార్స్ చేస్తున్నారని చెప్పారు. అనగానే ఇంకా నాకు హై వచ్చిందండి. అంటే ఈ సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ అవుద్ది కాబట్టి ది బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి దీంట్లో అని చెప్పేసి మ్యాక్సిమం ఎంత పెట్టాలో అంత పెట్టాము. కాబట్టి మీ అందరికీ ఇవాళ ఇది ఇంతగా నచ్చిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇది యాక్చువల్గా మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడతాం. సుప్రియ గారు నేను ట్రావెల్ చేసిన దాంట్లో సుప్రియ గారు చాలా మూవీస్ చేశారు అన్నపూర్ణలో, కానీ ఈ మూవీ స్పెషల్ అండి. అంటే ఎవ్రీ డీటెయిలింగ్, ఎవ్రీ నైట్ మిడ్ నైట్ కూడా చెక్ చేసుకునే వాళ్ళు. రేపు షూట్ చేస్తున్నామంటే అక్కడ రిక్వైర్మెంట్ ఏముండాలి ఏంటి అనేది ఇంత అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను, కానీ సుప్రియ గారు ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగండి. కొత్త మూవీ చేస్తున్న ఒక ప్రొడ్యూసర్ ఎలాగ స్ట్రగుల్ పడతారు అంటే క్వాలిటీ కోసం అండి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లో కొంత రీషూట్ అవ్వడం కూడా అది చాలా బర్డెను, దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ఎండ్ వరకు ఇంత స్పాన్తో సినిమా చేసామంటే సినిమా అందరికీ బాగా నచ్చింది. సినిమా డే 1 నుంచి అండి, నాకు కథ విన్న రోజు నేను ఏదైతే హై ఫీల్ అయ్యానో ఎవ్రీ షెడ్యూల్కి నాకు. Good evening. Oh yeah, I'm so sorry. I completely understand, sir. No, we've been shooting. We wrapped up at 7 in the morning, so. శేష్ గారు ఇది మీ వల్లే కదా, టైమింగ్ కూడా తెలియనివ్వలేదు ఆయనకి. हाँ, सुबह से शूट कर रहे इधर ही हम लोग, अभी शाम को नहीं बैठे. हाँ, तो it's actually bittersweet
to just read the word shoot, rep, meet. Sesh and I, Supriya Garu, we've been cracking this for about 3 years now. So to just be here today और हमारे टीम के साथ सब लोग आप लोग यहाँ पर हो, it's nice but at the same time it's leaving a bitter taste in my mouth because I don't know what to do after this project. एक महीना में मूवी आ जाएगी, उसके बाद मैं क्या करूँगा मुझे पता नहीं. In the sense कि like these guys are all family members. I've been living, breathing every day, day in, day out with them. Beams Garu को रोज देखता हूँ at the studio. Supriya Garu calls me every morning, we speak. Sesh and I, you know, we speak like 8 times a day. So, and my younger brother right here, with his beautiful curls of hair. You know, so it's just being here, sitting here with you guys, just looking at this is an amazing feeling that we achieved something. And we will be releasing this in a month. We've been talking about this for so long, or as we are here, it's a big realization for me and for all of us. So beyond that, just want to thank Nagendra Garu sir. You've been so supportive to the team कि अगर मुझे कुछ चाहिए आपको मैं रात को भी कॉल करूं या 1 बजे 2 बजे भी and I said मुझे ये चाहिए वो चाहिए, you will find a solution for me. So that has been an incredible help and support. Thank you so much, sir. And you're always smiling and you never say no. You know, I'll be confused. क्या करेंगे sir? क्या करेंगे? And then you come up with a solution for us. So thank you so much for that. Beam sir, आप हंसाते रहते हो सब रोज हम लोगों को, you know, and you've upped our game. Music के बारे में ज़्यादा पता नहीं मुझे, but with your expertise, with your help, you took it to the next level. You showed me how to do things better with music, to hear it differently. So thank you so much. But what do I say about you? Sir, you've always been inspiration. और आपसे सीखने को बहुत मिला. And you being here today is a very proud moment for all of us, especially for me. Because to be sitting next to my favorite director is a big deal for me. To be sharing the same next to each other is a very big deal for me. I found a new friend in Vijay sir. The last 5 days has been so much fun because of this man right here. Always smiling, always calm, just, you know. A lot of pressure was there, but thank you for just making it so easy for us. Yeah, thank you. And kid, my man, you're so amazing. Thank you so much. Yeah, all right. థ్యాంక్ యూ షనీల్ జీ, థ్యాంక్ యూ. నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా, నీ అడుగుల్లో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే, మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా, రుబరు ఏరుబరు ఏరుబరు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో ఫంక్షన్లో కలిసి గట్టిగా మాట్లాడుకుందాం. చాలా విషయాలు మాట్లాడాలి. నిజంగా చాలా పెద్ద ప్రయాణం, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు మీతో పంచుకోవాలి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ. దోమలు ఉన్నాయంట. సారీ సారీ. ఓడమస్ ఓడమస్. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చాలా యూనో ట్రబుల్ తీసుకుని ఇంత దూరం రావటం, ఈ టైంకి రావటం, జస్ట్ బికాజ్ మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలని. బికాజ్ మనకి ఒక లాంగ్ జర్నీ చేసినాక ఈరోజు పొద్దున్న షూటింగ్ అయిపోయింది అని అంటే కొంచెం నిజంగా షనీల్ అన్నట్టు ఇప్పుడు రేపు నుంచి ఏం చేయాలి అని అనిపించింది. దెన్ ఓ సినిమా రిలీజ్ చేయాలి కదా. సో ఐ జస్ట్ థింక్ ఈ జర్నీలో మేము ఎంత ఏం చేసినా కూడా బయటికి తీసుకెళ్ళేది ఇట్స్ యూ ఆల్. సో మా ఎక్సైట్మెంట్ మీతో పంచుకుందామని. ఇట్ వాజ్
thought to come invite you and see మేమేమి ఇక్కడ క్రియేట్ చేసాము, ఎలాంటి సినిమా తీయటానికి ప్రయత్నం చేసాము. అండ్ ఇక్కడ ఎవ్రీబడి అంటే నిజంగా జర్నీ ఒక 2.5 years పైన జరిగింది ఈ జర్నీ. అండ్ ధనుష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డిఓపి, షనీల్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, అనురాగ్ సర్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శేష్ గారు's ఫస్ట్ ఫిల్మ్ ఇన్ a love story, I think, a first film in love story. నాగేంద్ర గారు నేను కొన్ని సినిమాలు కలిసి చేసాం. భీమ్స్ గారితో ఫస్ట్ టైం పాపం చాలా ఇబ్బంది పెట్టాము. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన తెలుసో తెలియకుండా అన్నపూర్ణలోనే ఆయన రికార్డింగ్ స్టూడియో పెట్టుకోవటము, మేము దాని పక్కనే ఉంటాం. ఆయనకి చాలా ఇబ్బంది అయింది. నాకెవరో చెప్పారు, మీరు లోపల వస్తున్నప్పుడు మీకు చెప్పొద్దండి, భీమ్స్ గారు వచ్చారు, స్టూడియోలో ఉన్నారని చెప్పొద్దు, మీరు వెళ్ళి ఆయన్ని ట్రబుల్ చేస్తారంట అని. సో ట్రబుల్ చేసిన వాళ్ళందరికీ సారీ. అండ్ ఈ సినిమా ఇంత ఈ పాయింట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రోస్ అంటారంట. నేను 2.5 సంవత్సరాలు బ్రో 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 అని అనుకుంటానే ఉన్నారు. మధ్యలో ఒకసారి ఎవరో వచ్చి నన్ను బ్రో మేడం అని కూడా పిలిచారు. సో బ్రో మేడం అని. సో థ్యాంక్ యూ మేడం, బ్రో మేడం, థ్యాంక్ యూ సుప్రియ గారు. Thank you so much. Thank you so much, and thank you so much, and thank you to the team. I came to Hyderabad to attend a wedding. And I got a narration. I ended up in a film. They did not let me leave Hyderabad. So I got my narration of the film at the wedding. Yeah, and me and Supriya, we know each other from 90s, from RGV days. So there's nothing, this pure emotional blackmail. I had to do this film, I had no other choice. And it was so much fun. It was so much fun. And as usual, when we were not shooting, me and Supri would sit down and gossip. And Chanel, it was, I think the hardest thing in the film was to get a reaction out of Chanel. It was harder than doing action. I think today he's talked the most. And Dhanush is somebody I call camera on sticks. Literally, I mean it. He's a living, breathing camera on sticks. And it's just, what a beautiful song. I'm just so happy to be part of this. And the trailer, the songs, everything, all the asset that drops. I feel like if I missed out on it, I feel a FOMO. I'm like, I call my manager, he says, "Mere paas kyun nahi aaya? Mere paas kyun nahi aaya?" So this is how much I feel, and it's a beautiful love story. I'm just so happy to be part of this beautiful love story. Thank you so much. Pitaro kanukudaro. థ్యాంక్ యూ అనురాగ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. వెడ్డింగ్ ఇస్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. మీరు మాట్లాడాలి. April 10th, guys. See you in theaters. Questions ఏమైనా ఉంటే అడగండి.